మా అమ్మకి మా నాన్నకి మా ఆడపడుచు వాళ్ళందరికి పింఛన్లు వచ్చాయి. ఆ డబ్బు తెచ్చుకొని మందులు తెచ్చుకునేవాళ్ళు సార్. ఆ డబ్బులు కూడా పింఛన్ కూడా రావట్లేదు. ఇలాగ ఆపేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి చంద్రబాబు గారు ఆపేశారని అంటున్నారుగా, కోర్టులో వేశారు. అలా ఇవ్వకూడదు, వారంటీలను తీసేయాలి, స్వచ్ఛాలయంకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తప్పు కదా సార్. ఎంత వయసు వచ్చేసాక ఒక కొడుకు ఈ రోజులో కొడుకు ₹1 ఇవ్వటానికి అల్లాడిపోతున్నాడే. జగన్ గారు ఇంటికి మరీ తెప్పించి పంపిస్తున్నారు డబ్బులు. ఆ డబ్బులు వస్తేనే కదా మందులు తెచ్చుకునేది, దేనికైనా తింటాకైనా దేనికైనా వచ్చేది. ఇప్పుడు అలాగా ఆయన డబ్బులు అలా ఆపేస్తే ఆయన ఏమనుకుంటారు, వేసే ఓటు కూడా వేయరు కదా సార్. ఇలా కావాలని చేసుకుంటే అలా ఆ జగన్ పాలనే మాకు కావాలి సార్. ఆయనకే మళ్ళీ గెలిపించుకుంటాం సార్. నాకైతే ₹18,000 వేశారు, 3 సార్లు వేశారు. మా పిల్లలకి ట్యాపులు ఇచ్చారు, అమ్మ వాళ్ళు వేశారు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు పిల్లలకి. మాకు ఇల్లు వచ్చింది. అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. సచివాలయం ఉండబట్టి, ఆ వారంటీలు ఉండబట్టే ప్రతి విషయం మేము వెళ్ళకపోయినా, నేను షుగరు నాకు వెళ్ళలేను ఎక్కడికి, ప్రతి విషయం ఫోన్ చేసి మరి ఆ వారంటీ చెప్తుంది. వేసుకుంటారు మరి వాళ్ళకి ఏమైందో ఏమో మరి. వారంటీలో వద్దంటే ఇప్పుడు ఇలా ఈ తిండికి మనుషుల దగ్గర ఓపిక ఎక్కడుంది సార్. ఆ వారంటీ ఫోన్ చేసి అన్న అడుగుతుంది, అమ్మా మీకు ఇది పండియా, లేకపోతే రండి తమ్మెద్దురని, లేకపోతే నన్ను రమ్మంటారా అని చెప్పి. ముసలోళ్ళు అసలు ఏ కొడుకు ₹1 ఇస్తున్నారు సార్. ఏ కొడుకు ₹1 ఇవ్వట్ల. తెల్లారిపాటికి 5ంటికల్లా తలుపు తెట్టి, అమ్మా డబ్బులు వచ్చినాయి మీకు అని. ఆ డబ్బులతో కొంత వేసుకొని మందులు తెచ్చుకొని, ఆ జనరిక్ ఉండబట్టి జనాలు బతుకుతున్నారు. ఆ జనరిక్లో తక్కువ రేటుకు మందులు తెచ్చుకొని తిరుగుతున్నారు. ఈ రోజులు షుగర్, బీపీ, గ్యాస్ ఏ రోగం లేనివాడు ఎవడున్నాడు? ఇప్పుడు అవి చూడండి, ఈ 4 రోజులు బట్టి మందులు లేక మా అమ్మ మంచాన పడింది అక్కడ. ఏ కొడుకిస్తాడు? ఏ కొడుకిస్తాడు? ఇలా జరుగుతుంటే కావాలని ఎలక్షన్ ముందు ఆయన అలా చేసుకొని, కావాలని కదా ఆయన వేసేవాళ్ళు కూడా వేయకుండా చేసుకుంటున్నాడు చేతులారా. అది చంద్రబాబే మరి, ఆయనే కదా ఆపింది. ఇప్పుడు చేయూత డబ్బులు కూడా ఆపేసుకున్నారంట. మాకు జగనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే కావాలి.